గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మరి నాకు జ్ఞానాన్ని బోధించిన గురువులు భీమవరం గ్రాండ్ మాస్టర్స్ బ్రహ్మర్షి తరవతి వీరవర గారు, బ్రహ్మ విదృష్ట తరవతి రాజలక్ష్మి దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కనిగిరి పిరమిడ్ మాస్టర్స్ కి, నర్సారెడ్డి గారికి, మిగతా మాస్టర్స్ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు మధుసూదన్, నేను హైదరాబాద్ లో ఉంటాను. 2008లో ధ్యాన పరిచయం జరిగింది మా అన్నయ్య ద్వారా. 2009లో మొదటిసారి బ్రహ్మర్షి పత్రిజీ గారిని చూడడం జరిగింది. 2016 సంవత్సరంలో తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారి 3 రోజుల మౌనధ్యానం క్లాస్ అటెండ్ అయ్యి నేను అప్పటి నుంచి భీమవరం క్లాసెస్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను తటవర్తి రాజ్యలక్ష్మి మేడం దంపతుల సాంగత్యంలో ఉంటూ మరి ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం వాళ్ళు ఇటు తెలంగాణ సైడ్ వచ్చినప్పుడు సార్తో పాటు కానీ మేడంతో పాటు కానీ మళ్ళీ 3 రోజుల క్లాసెస్కి వెళ్తూ ఉంటాం. దాంతోపాటు మిగతా రోజుల్లో మేము ఇండివిజువల్ గా ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఈ క్లాసెస్ చెప్తూ ఉంటాం. అలాగే బుక్స్, పిరమిడ్స్ ఇవి కూడా సేల్ చేస్తూ ఉంటాం. మరి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే పాటించవలసినవి అనే అంశం గురించి చెప్పబోతున్నాం. ముందుగా ఈ ధ్యాన మార్గంలోకి అది బ్రహ్మర్షి పత్రిజీ బుజినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు సారి ఏం చెప్తుంటారంటే సత్యం గురించి చెప్తూ ఉంటారు. ఏమిటంటే మనం దేహం కాదు, మనమంతా ఆత్మ పదార్థాలం అనే విషయాన్ని సారు ఎన్నో సార్లు పదే పదే చెప్తూ ఉంటారు. ధ్యాన చక్రంలో కావచ్చు, ఇంకా వేరే ఎన్నో చోట్ల కానీ మనమంతా ఆత్మలమని, మనమంతా భగవంతులమని, వీఆర్ ఆల్ సోల్స్ అని ఇలా రకరకాలుగా ఒక్కో సందర్భంలో ఒక రంగా చెప్తూ ఉంటారు. అంతకుముందు వరకు మనం దేహాలమని అనుకుంటాం, శరీరమే మేము అని అనుకుంటాం. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయం పత్రిజీ గారి లాంటి సద్గురువు వచ్చిన ద్వారా మనం తెలుసుకుంటాం. మరి ఇలా తెలుసుకోవడాన్ని మనం దేహం కాదు, మన ఆత్మ, అలాగే ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడాన్ని ఆత్మ జ్ఞానం అని అంటాం. ఆత్మ గురించి తెలుసుకోవడాన్ని. ఆత్మ అంటే మనమే ఆత్మ కాబట్టి మన గురించి మనం తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం. మన గురించి మనం తెలుసుకోకపోతే అది అజ్ఞానం అవుతుంది. అజ్ఞానంలో ఉంటే మనకి ఏమీ అర్థం కాదు. మన జీవితం ఎందుకు ఇలా ఉందో అస్తవ్యస్తంగా, ఆందోళన గందరగోళంగా ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో, అంటే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనం పొందుతామో మనకు మన జీవితం గురించి మనకు అవగాహన అనేది మనకు ఉంటుంది. అటువంటి ఆత్మజ్ఞానం మనకు ధ్యానం చేయడం ద్వారానే వస్తుందని సార్ చెప్తారు. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని. సత్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని. మరి అటువంటి ఆత్మజ్ఞానం పొందాలంటే ముఖ్యంగా మనం 5 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఏమిటంటే మొట్టమొదటిది ఏంటంటే సద్గురు సేవ అని అంటారు. రెండోది సత్సంగం అని అంటాం. మూడోది సజ్జన సాంగత్యం అని చెప్తాం. నాలుగోది స్వాధ్యాయం అని చెప్తాం. ఐదోది సేవ. ఈ 5 విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఆత్మజ్ఞానం పొందడానికి పాటించవలసిన ఈ 5 విషయాలు: సద్గురు సేవ, సత్సంగం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సేవ. పత్రిసారు కూడా మనకు పదే పదే చెప్తుంటారు. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ, ఈ 4 విషయాల గురించి. దాంతోపాటు సద్గురు సేవ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. మరి సద్గురు సేవ అంటే, సద్గురువు అంటే లోకంలో ఎన్నో రకాల గురువులు ఉన్నారు. ఇది తటవర్తి రాజలక్ష్మి అని చెప్తూ ఉంటారు. ఏమిటంటే బాధ గురువులు, బోధ గురువులు, సద్గురువులని 3 రకాల గురువులు ఉంటారని మేడం చెప్తూ ఉంటారు. బాధ గురువులు అంటే ఏంటంటే, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటే, ఆ గురువు దగ్గరికి మనం వెళ్ళాలన్నా వాళ్ళు ఫ్రీగా మనల్ని కలవనివ్వరు, ఫ్రీగా అపాయింట్మెంట్ ఇవ్వరు. వాళ్ళని మన దగ్గరికి మనకు ఆహ్వానించిన వాళ్ళు ఫ్రీగా రారు మన దగ్గరికి కూడా. దానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఏ పని చేయరు. అటువంటి వాళ్ళని ఏమంటామంటే బాధ గురువులు అని అంటాం.
ఇక రెండో రకం ఎవరంటే బోధ గురువులు అని అంటారు. బోధ గురువులు అంటే ఎవరంటే వీళ్ళు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు కానీ సాధన మాత్రం చేయించరు. ఉదయాన్నే టీవీ ఆన్ చేసి చూస్తే చాలా ఛానల్లో చాలా మంది గురువులు చెప్తుంటారు. రామాయణం గురించి, మహాభారతం గురించి, భాగవతం, భగవద్గీత, పురాణాల గురించి కావచ్చు, లలిత సహస్రనామం అని ఆహ్, ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. గంటలు గంటలు చెప్తూ ఉంటారు. అవి వినడానికి ఎంతో బాగుంటాయి కానీ సాధన మాత్రం ఏమి చేయించరు. ఇక్కడ కొండంత బోధన కన్నా గోరంత సాధన మిన్న అని అంటారు. అవి విన్నంత మాత్రాన అవేమీ ఆచరించలేము. ఎందుకంటే విన్నవి ఆచరించాలంటే, ఆచరణలో పెట్టాలంటే దానికి మనకు శక్తి అనేది ఉండాలి. ఆచరించగలిగేంత శక్తి ఉండాలి. అప్పుడే మనం ఆ విన్న విషయాలు, తెలుసుకున్న విషయాల్ని ఆచరించగలుగుతాం. మరి మూడోది ఏందంటే సద్గురువులు. సద్గురువులు ఏం చేస్తారంటే వీళ్ళు తాము తెలుసుకున్న విషయాన్ని ముందు తాము ఆచరించి ఇతరులకు బోధిస్తూ ఉంటారు. దాన్ని మనకు చెప్తూ ఉంటారు. సద్గురువు అంటే సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవిస్తూ ఆ సత్యాన్ని బోధించే వాళ్ళని సద్గురువులు అని అంటారని చెప్తూ ఉంటారు. ఇది మనకు సార్ కూడా చెప్తూ ఉంటారు. ప్రతి సార్ కూడా సద్గురు అంటే సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవిస్తూ సత్యాన్ని బోధించేవాళ్ళు. అటువంటి వాళ్ళే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి సద్గురు సేవ అంటే ఏంటంటే అటువంటి సద్గురువు చెప్పింది మనం చేయగలగడం, ఆచరించగలగడమే సద్గురు సేవ అని అంటారట. మరి ఆ గురువు ఏదైతే మనకు చెప్పారో ఆయన చెప్పింది మనం తెలుసుకొని విని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయడమే సద్గురు సేవ అవుతుంది. మరి లోకంలో మనకు సద్గురులు ఏం చేస్తారంటే సత్యం గురించి చెప్తూ ఉంటారు. వారి శిష్యుల్ని ఎప్పుడూ సత్య మార్గంలో పయనింపజేస్తూ ఉంటారు. సత్యం అంటే ఆత్మ అని అర్థం వస్తుంది. భగవంతుడు అని అర్థం వస్తుంది. మరి ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి, భగవంతుడి గురించి జ్ఞానాన్ని బోధించే వాళ్ళే సద్గురువులు అని అంటారు. అటువంటి సద్గురువులలో మరి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగానికి ఒక సద్గురువు ఉండేవారని చెప్తారు. పూర్వం మనకు ఆదిశంకరాచార్యులు వారు చెప్తుంటారు ఏంటంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం లోకంలో దుర్లభం అని. అంటే ఈ సద్గురు దొరకడం అనేది ఎంత కష్టమనే దాని గురించి సార్ ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. మనుష్యత్వం అంటే మానవ జన్మ దొరకడం అనేది ఎంతో కష్టమైన పని అంటారు. సృష్టి లోపల 84 లక్షల రకాల జీవులు, జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల రకాల జీవులు, జీవరాశులు ఆఖరిది మానవ జన్మ. ఆ మానవ జన్మ దొరకడం అనేది ఎంతో కష్టమైనది. అలాగే దొరికినది ఆ మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైనది కూడా చెప్తారు. ఎందుకంటే ఈ మానవ జన్మలోనే తానెవరో తెలుసుకునే జన్మ ఏమిటంటే మానవ జన్మ అంటారు. అలాగే మరు జన్మ లేకుండా చేసుకునే అవకాశం ఒక్క మానవ జన్మలోనే ఉందని అంటారు. సృష్టిలో ఉన్నటువంటి 83,99,999 రకాల జీవులు, జీవరాశులన్నిటి కూడా వెన్నపూస అనేది భూమికి అడ్డంగా ఉంటుంది. ఒక్క మానవ శరీరంలోనే వెన్నపూస భూమికి నిలువుగా ఉంటుంది. అంటే ఊర్ధ్వముఖంగా ఎదిగే అవకాశం మానవ జన్మలోనే ఉంటుంది. అలా తానెవరో తెలుసుకునే అవకాశం, ముక్తిని, మోక్షాన్ని పొందే అవకాశం మానవ జన్మలోనే ఉంటుంది కాబట్టి మానవ జన్మ అనేది అంత గొప్పది. అటువంటి మానవ జన్మ నీకు దొరికితే నీకొక రత్నం దొరికినట్లే అని చెప్పేసి ఆదిశంకరాచార్యుల వారు అంటారు. అలాగే ముముక్షత్వం అంటే నీకు మానవ జన్మ దొరికినా కానీ మోక్షం పొందాలనే కోరిక అనేది అంత ఈజీగా కలగదు. ముముక్షత్వం అంటే మోక్షం పొందాలని కలగడం. మోక్షం అంటే మోహక్షయమే మోక్షం అని అంటాం. మోహం నశించడం. అన్నిటి మీద, ప్రపంచం మీద, వీటి మీద మమకారం అనేది పోవాలంటే సుమారు 300, 350 జన్మలు దాటిన తర్వాతే నేను అప్పటి వరకు పుడుతుంటాం, పెరుగుతుంటాం, చస్తుంటాం, ఎన్నో రకాల కర్మలు చేస్తుంటాం. ఇన్ని జన్మలు ఎత్తి, పుట్టి, పెరిగి, చనిపోయి ఆ కర్మలు చేసి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఇక నేను ఈ జన్మ వద్దు, నాకు వద్దు అని ఎప్పుడైతే మనకు మోక్షం పొందాలి, ముక్తిని పొందాలని ఆ కోరిక ఎప్పుడు కలుగుతుందంటే సుమారు 350 జన్మల తర్వాత ఆ కోరిక కలిగినప్పుడు అప్పుడు నేను మోక్షత్వం అంటే మోక్షం పొందాలని అనుకుంటా ఉంటాం. అప్పటి వరకు ఈ
పుడుతుంటాం, పెడుతుంటాం, చచ్చిపోయి ఈ సుఖాలు భోగాలు అనుభవిస్తూ వాటిలోనే ఉంటామని ఎన్నో జన్మలు. అక్కడ మోక్షం పొందాలనే కోరిక కలిగిందంటే నీకు రెండో రత్నం దొరికినట్లే అని చెప్తారు. మొదటి రత్నం ఏంటంటే మానవ జన్మ దొరకడం, రెండో రత్నం మోక్షం పొందాలని కోరిక కలగడం, మూడో రత్నం ఏమిటంటే నీకు మానవ జన్మ దొరికింది, మోక్షం పొందాలని కోరిక కలిగింది. మరి అటువంటి మోక్ష మార్గాన్ని బోధించే ఒక మహాపురుష దర్శనం, ఇందాక చెప్పడం సద్గురు యొక్క దర్శనం దొరకాలంటే అది కూడా ఎంతో కష్టమైన పని. 7 జన్మల తపన వల్ల మనం 7 జన్మల్లో పరమాత్మకు అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా మన జీవితంలో మనకు ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని బోధించే ఒక సద్గురువు దొరుకుతాడంట. అలా దొరికిన వాళ్ళే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, ఒక సద్గురు. ఆయన మనకు ఆత్మ జ్ఞానాన్ని బోధించడానికి వచ్చారు. మరి అటువంటి సద్గురు మనకు లభించినప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఆయన ద్వారా మనం తెలుసుకుని మనం ముక్తిని, మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే అటువంటి మహాపురుషుల యొక్క దర్శనం, ఆ సద్గురు యొక్క దర్శనం అనేది ఎంతో గొప్పది, ఎంతో కష్టమైనది అని చెప్తూ ఉంటారు. ఇలా మహాపురుషుల దర్శనం అంటే సద్గురు దర్శనం జరిగితే నీకు మూడో రత్నం లభించినట్లని వీటిని త్రిరత్నాలు అని చెప్పడం జరిగింది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం. మానవ జన్మ దొరకడం, మోక్షం పొందాలనే కోరిక కలగడం, ఆ మోక్ష మార్గాన్ని బోధించి సద్గురు మహాపురుషుని యొక్క దర్శనం కలగడం అనేది ఈ త్రిరత్నాలు అని అంటారు ఆదిశంకరాచార్యుల వారు. మరి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క సద్గురు ఉండేవారని అంటారు. కృతయుగంలో మొట్టమొదటిగా సద్గురు ఎవరంటే దక్షిణామూర్తి అని చెప్తారు. దక్షిణామూర్తి గారు ఆయన ఏం చేసేవారంటే ఆయన పూర్తిగా మౌనంలో ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసేవాళ్ళంట. శిష్యులు ఆయన ఎదురుగా కూర్చొని, ఆయన శిష్యులు ధ్యానంలో కూర్చొని ఆయన పూర్తిగా మౌనంలో ఉండేసి ఈ ఆత్మ జ్ఞానం అంతా శిష్యులకు బోధించేవారని చెప్తారు. ఆయన కృతయుగంలో సద్గురు అని చెప్తారు. ఆ తర్వాత త్రేతాయుగంలో సద్గురు ఎవరంటే ఇక్కడ బ్రహ్మర్షి వశిష్ఠుల వారు, శ్రీరాముడికి ఆత్మజ్ఞానం బోధించిన గురువు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు. ఈయన త్రేతాయుగంలో సద్గురు అని చెప్తారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో మరి సద్గురు ఎవరంటే శ్రీ వేదవ్యాసుల వారు అని చెప్తారు. మహాభారతాన్ని, భగవద్గీతను మనకు మహాభారతం ద్వారా మనకు వేదవ్యాసుల వారు అందించడం జరిగింది. ఆయన ద్వాపర యుగంలో సద్గురు అని చెప్తారు. అలాగే కలియుగంలో సద్గురు ఎవరంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కలియుగంలో సద్గురు అని చెప్తారు. మరి ప్రస్తుతం మనం కలియుగం అంతమై సత్యయుగంలో మనం ఉన్నామని, మనకు సత్యయుగం ఆరంభమైందని సార్ చెప్పడం జరిగింది 10 సార్లు. మరి ప్రస్తుత సత్యయుగంలో ఉన్నటువంటి ఆ సద్గురు ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ గారే. ఎందుకంటే పత్రి గారే మనకు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించి, మనం దేహం కాదు మనం ఆత్మలమని ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించి మనల్ని సత్యం వైపు నడిపిస్తున్నాడు, సత్య మార్గాన్ని మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన ఈ సత్యయుగంలో సద్గురువు అని. మరి అటువంటి సద్గురు దొరికారంటే నిజంగా మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులం. మరి అటువంటి సద్గురు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే సద్గురు దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం మోక్షదాయకమని అంటారు. సద్గురు దొరకడం అనేది ఎంతో గొప్ప విషయం అని, అటువంటి సద్గురు చెప్పింది ఆచరిస్తే మనం జీవితంలో ముక్తిని, మోక్షాన్ని పొందుతామని. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ సద్గురు సేవ అనేది ముఖ్యమైనదని చెప్తారు. ఆ తర్వాత సత్సంగం. సత్సంగం అంటే చాలా మంది ఏంటంటే చాలా మంది సత్సాయి డివోటీస్ ఈ పదం వాడుతూ ఉంటాం, సత్సంగం అనే పదం వాడుతూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడము ఇది సత్సంగం అని అనుకుంటారు. కానీ సత్సంగం అంటే సారి ఏం చెప్పారంటే సత్ ప్లస్ సంగము. సత్ అంటే సత్యము, అంటే ఆత్మ, అంటే భగవంతుడు. సత్సంగం అంటే ఇక్కడ సంగము అంటే కూడా ఏంటంటే 2 పదాలు ఉంటాయి, సంగము, సంగం అని. సంఘం మొదటిగా ఏంటంటే సంఘము అంటే కూడి ఉండడం, కలిసి ఉండడం అనే అర్థం వస్తుంది. రెండోది పెద్దగా వచ్చేసి ఏంటంటే సంఘము అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 4 మనుషులు కలిస్తే లేదా ఒక 5 మంది లేదా ఒక 10 మంది కలిసి దాన్ని సంఘము అని అంటాం, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో మొదటి సంఘం ఏంటంటే చిన్నగా వచ్చినప్పుడు ఇక్కడ సంఘం అంటే కూడి ఉండడం, కలిసి ఉండడం అని అర్థం. సత్సంగం అంటే సత్యంతో కూడి ఉండడం లేదా సత్యంతో కలిసి ఉండడం అని అంటాం. అంటే ఆత్మతో కూడి ఉండడం, ఆత్మతో కలిసి ఉండడం అని చెప్తాం. ఇక్కడ
ఆత్మతో కలిసి ఉండడం అంటే ధ్యానం చేసేటప్పుడే మనం ఆత్మతో అనుసంధానం అవుతాం కాబట్టి ధ్యానం చేయడమే, ధ్యానం అంటేనే సత్సంగం అని అంటాం. సత్సంగం అంటే ఏమిటో కాదు, ధ్యానం అని మనకు సార్ చెప్పడం జరిగింది. తులసిదళం పుస్తకంలో సార్ ఇవ్వడం జరిగింది. సత్సంగము సజ్జన సాంగత్యం అనే ఒక కాన్సెప్ట్ తులసిదళం పుస్తకంలో ఇవ్వడం జరిగింది. సత్సంగం అంటే ధ్యానం, ధ్యానం చేయడమే సత్సంగం. మరి ఇక్కడ సత్సంగం అనేది ఎంతో ముఖ్యం, అంటే ధ్యానం చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. మనకు సార్ మనకి ఇప్పుడు సాధన చెప్తూ ఉంటారు. దీన్ని మనం సాధన అని కూడా అంటాం, సత్సంగాన్ని. సాధన అంటే స్వయంగా సంపాదించుకునే ధనమే సాధన అని అంటాం. స్వయంగా సంపాదించుకునే ధనం ఇది ఎవరికి ఇవ్వలేరు. ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వలేరు, వేరే ఎవరికి ఇవ్వలేరు. ఈ సాధన అనేది ఎవరికి వాళ్ళు స్వయంగా మనం చేసుకోవాలి, ఈ సత్సంగం అనేది. అలాగే తర్వాత ఏంటంటే సజ్జన సాంగత్యం. మరి ఇది కూడా మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. సజ్జన సాంగత్యం అనే పదం 10 సార్లు మనకు పదే చెప్తూ ఉంటారు. సత్ ప్లస్ జనుడు అంటే సజ్జనుడు, సత్ ప్లస్ జనుడు. సో మరి సత్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ఆత్మ, భగవంతుడు అని, సత్యం అని. సజ్జనుడు అంటే ఆత్మ గురించి, భగవంతుడి గురించి, సత్యం గురించి తెలిసిన వాళ్ళే సజ్జనులు అని. అటువంటి సజ్జనులతో చేసే స్నేహమే, సాంగత్యమే సజ్జన సాంగత్యం అని అంటారు. సో ఇక్కడ సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు 10 సార్తో చేసేదంతా కూడా, సార్ చెప్పేదంతా కూడా సజ్జన సాంగత్యం. అటువంటి సద్గురుతో మనం చేసే సాంగత్యం అంతా కూడా సజ్జన సాంగత్యం. సో మరి సజ్జన సాంగత్యం వల్ల మనకు ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. ఏమిటంటే మనలో ఆ బుద్ధిమాంద్యం అనేది తొలగిపోయి సజ్జన సాంగత్యం వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటాం. అలాగే తెలుసుకున్న విషయాలను ఎంతో అర్థం చేసుకోవడానికి సజ్జన సాంగత్యం అనేది ఎంతో ఉపయోగపడుతుంది, అర్థం చేసుకోవడానికి ఆ విన్న విషయాలు, తెలుసుకున్న విషయాల్ని. అలా సజ్జన సాంగత్యం అనేది, దీని గురించి ఆది శంకరాచార్యులు చెప్తారు ఏంటంటే, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని. త్రిజగతి అంటే భూలోకం, భూలోకం, సౌరలోకం అనే 3 లోకాల 3 జగత్తులో కూడా సజ్జన సాంగత్యం అనేది ఎంత గొప్పదంటే, ఈ సంసారం అనే భవసాగరాన్ని దాటాలంటే ఎవరైనా సరే సజ్జన సాంగత్యం చేయాల్సిందే అని చెప్తారు. ఈ సత్యం గురించి, ఆత్మ గురించి, భగవంతుని గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళతో సాంగత్యం చేయడం, ఆత్మజ్ఞానం బోధించే వారి సాంగత్యం అనేది మనం చెయ్యాలి. అటువంటి సజ్జన సాంగత్యం వల్లే మనకు ఎన్నో లాభాలు ఉంటాయని చెప్తారు. ఏంటంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఒకసారి ఏం చేశారంటే, ఆయనకు వేటకు వెళ్ళడం అంటే ఎంతో ఇష్టం. ఒకసారి అలా వేటకు వెళ్ళినప్పుడు దారిలో ఏమవుతుందంటే, ఒక చిలుక కనిపించి మరి అడుగుతూ ఉంటుందంట. ఏమిటంటే ఆ చిలుక రాజుగారిని చూడంగానే పట్టుకోండి పారిపోతున్నాడు, పట్టుకోండి పారిపోతున్నాడు అని అరుస్తూ ఉంటుందంట. అలా అరుస్తూ ఉంటే రాజుగారు అదేంటి చిలుక ఇలా మాట్లాడుతుందని చెప్పేసి భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్తారంట. అలా వెళ్తుంటే కొంత దూరం తర్వాత ఏమవుతుందంటే, మరి అక్కడ ఇంకో చిలుక కనిపించి రండి దయచేయండి, రండి దయచేయండి అని పిలుస్తూ ఉంటుందంట. అలా పిలుస్తుంటే రాజుగారికి ఆశ్చర్యం వేసి, ఇదేంటి చిలుక ఇలా రమ్మని పిలుస్తుందని చెప్పేసి ఆ రాజుగారు ఆ చిలుక దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అడుగుతారంట, ఏమిటంటే, ఏమే చిలుక, దారిలో వస్తున్నప్పుడు నీలాంటిది ఇంకో చిలుక కనిపించింది, అదేమో పట్టుకొని పారిపోతున్నాడు అని అరుస్తుంది, మరి నువ్వేమో రండి దయచేయండి అనిపిస్తున్నావు, ఏమిటి మీ ఇద్దరి మధ్య తేడా అని చెప్తుంది అడిగితే. అప్పుడు ఆ చిలుక చెప్తుందంట, రాజా, మేమిద్దరము ఒకే తల్లి పిల్లలమే, అయితే అది దొంగల చేతిలో పడింది కాబట్టి అలా తయారైంది, నేను మంచి వాళ్ళ చేతిలో పడ్డాను కాబట్టి ఈ విధంగా తయారైందని చెప్తుంది. అంటే సహవాస దోషం అని అంటుంటాం. మనం ఎవరితో సహవాసం చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే అటువంటి లక్షణాలు మనకు వస్తాయని అంటారు. ఏంటంటే 6 నెలలు ఉంటే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని చెప్పేసి చెప్తారు. అంటే మనం ఒక 6 నెలలు దొంగలతో సహవాసం చేస్తే మనకు కూడా ఆ దొంగ లక్షణాలు వస్తాయి, మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మనకు కూడా మంచి లక్షణాలు వస్తాయని.
అంటే సజ్జన సాంగత్యం వల్ల మన లోపల ఎన్నో మంచి లక్షణాలు వస్తాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే అష్టావక్రుడు కూడా చెప్తారు ఏంటంటే 3 లోకాల్లో అతి గొప్ప పుణ్యకర్మ ఏమిటంటే సజ్జన సాంగత్యం అని ఆయన చెప్పడం జరుగుతుంది అష్టావక్ర వారు. అలాగే గోస్వామి తులసిదాస్ ఏం చెప్తారంటే పరుస వేది తాకినంతనే ఇనుము బంగారంగా మారుతుంది. అలాగే ఉత్తమ పురుషుల సహవాసం వల్ల మూర్ఖులు కూడా జ్ఞానవంతులు అవుతారని, అంటే సజ్జన సాంగత్యం వల్ల జ్ఞానులుగా తయారవుతారని చెప్పేసి గోస్వామి తులసిదాస్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మనకు మరి ఈ సజ్జన సాంగత్యం వల్లనే మరి ఆ మనకు ఎంతో ఎన్నో లాభాలు మనకు ఉన్నాయి. కాళిదాసు కూడా ఒక మహాకవిగా తయారాడంట ఈ సజ్జన సాంగత్యం వల్లే. కాళిదాసు ఒక మహాకవిగా ఈ సజ్జన సాంగత్యం వల్ల తయారవడం చెప్తారు. అంటే ఆ సజ్జన సాంగత్యం అనేది అంత గొప్పది కాబట్టి సార్ మనకు ఎన్నో సార్లు చెప్తుంటారు. సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది సేవ, ఈ 4 విషయాలు ప్రతిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనల్ని జ్ఞానిగా మార్చేది సజ్జన సాంగత్యం అని సార్ చెప్తూ ఉంటారు. అంటే అంత గొప్పది సజ్జన సాంగత్యం అని. మరి రోజు మార్నింగ్ మరి ఈ మెడిటేషన్ క్లాసెస్ నిర్వహించడం అనేది కూడా సత్యం గురించి, జ్ఞానం గురించి తెలుసుకోవడం అనేది కూడా ఆ గురించి వారితో సాంగత్యం చేయడం అనేది కూడా ఈ సజ్జన సాంగత్యమే అవుతుంది. సో కాబట్టి ఈ ధ్యానం క్లాసులు అనేది కూడా మనకు సజ్జన సాంగత్యంలో పాల్గొనడం అనేది కూడా ఎంతో అవసరం. దీనివల్ల కూడా మన ఎదుగుదల ఎంతో ఉంటుంది. ఆత్మపరంగా మనకు జ్ఞానపరంగా ఎంతో ఎదుగుదల ఉంటుంది కాబట్టి కేవలం ధ్యానం ఒకటే కాకుండా ఈ సజ్జన సాంగత్యంలో కూడా మనం పాల్గొనే ప్రయత్నం చేయాలి. వీళ్ళంత వరకు మనకు తెలిసిన వాళ్ళకు చెప్పడం, వాళ్ళను ఇందులో పాల్గొనే విధంగా మన ప్రయత్నం మనం చేయడం కూడా చేస్తూ ఉండడం చేయాలి. మరి అలాగే సద్గురు సేవ, సత్సంగం, సజ్జన సాంగత్యంతో పాటు మరి 4వ ఏంటంటే స్వాధ్యాయం. స్వాధ్యాయం కూడా మనకు ఎంతో ఇంపార్టెంట్. మరి ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఆయన సుమారు 1,00,000కు పైగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివానని చెప్తూ ఉంటారు. 1,00,000కు పైగా పుస్తకాలు అంటే స్వాధ్యాయం అంటే సద్గ్రంథ పఠనం. సద్గ్రంథాలు అంటే సత్యం గురించి, అంటే సత్యం గురించి, ఆత్మ గురించి, భగవంతుడి గురించి జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలు చదవాలి. ఏవో పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు. ఒక పిరమిడ్ ధ్యానంలో 18 ఆదర్శ సూత్రాల్లో సార్ 2వ పాయింట్ చెప్తారు. ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవమని స్వాధ్యాయంలో. సో ఆ సద్గ్రంథాలు మనం చదవాలి. ఆ స్వాధ్యాయం వల్ల ఏంటంటే మనకు ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. స్వాధ్యాయం చేయడం వల్ల మనం ఆత్మ గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. సజ్జన సాంగత్యం వల్ల తెలుసుకున్న విషయాలని ఇంకా అర్థం చేసుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నా వాటిని క్లారిఫై చేసుకోవడానికి సజ్జన సాంగత్యం ఎంతో ఉపయోగపడుతుంది. మరి సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ తెలుసుకున్న విషయాలు, విన్న విషయాలు ఏమవుతుందంటే ఆ అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం. ఇప్పుడు మనం దేహం కాదు, మనమంతా ఆత్మ అనే విషయం పుస్తకం చదవడం ద్వారానో లేదా గురువు ద్వారానో విని ఉన్నాం. సజ్జన సాంగత్యంలో పాల్గొనడం వల్ల మనమంతా ఆత్మ పదార్థాలు అనే విషయాన్ని విని ఉన్నాం. కానీ అది అనుభవంలోకి రావాలంటే ఒకటే ఒక మార్గం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. బ్రహ్మర్షి ప్రతిసారి మనకు చెప్పినటువంటి సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనం ఆ విషయాన్ని అనుభవంలోకి మనం తెచ్చుకుంటాం. మరి ఈ స్వాధ్యాయం అనేది కూడా మనకు ఎంతో ఇంపార్టెంట్. మహర్షి మనువు చెప్తూ ఉంటారు ఏమిటంటే స్వాధ్యాయం సర్వోత్తమ తపస్సు అని. స్వాధ్యాయం చేయడం వల్ల మనకి ఎంతో జ్ఞానం వస్తుంది, పుస్తక పఠనం వల్ల కూడా. దాని యొక్క ఇంపార్టెన్స్ సారు ప్రతిసారి ఎంత చెప్తుంటారంటే ఇప్పటికీ సారు ప్రతిరోజు పుస్తకం చదవకుండా పడుకోవడానికి నేను వినడం జరిగింది. పడుకునే ముందైనా కాసేపైనా ఆ పుస్తకం చదివేసి పడుకుంటారు. అంటే స్వాధ్యాయానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవ్వడమే కాదు, ఆయన దాని గురించి చెప్పడం కూడా అదే విధంగా చెప్తారు. పుస్తకాలు తప్పకుండా కొనుక్కోవాలి, చదవాలి అని చెప్పేసి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఎంతో ఇంపార్టెంట్. మన యోగులు, ఋషులు, మునులు వీళ్ళందరూ తపస్సు చేసి తెలుసుకుని తాము ధ్యానం ద్వారా ఏవైతే విషయాలు తెలుసుకున్నారో ఆ విషయాల్ని తాము గ్రంథాల ద్వారా మనకు, ఆ పుస్తకాల ద్వారా మనకు అందిస్తున్నారు. ధ్యానం చేస్తే ఏదైతే తెలుస్తుందో ఆ తెలుసుకున్న విషయాల్ని వాళ్ళు ఆ గ్రంథాల ద్వారా మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈ బుక్ రీడింగ్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే మనం
ధ్యానంలో వచ్చే ఎన్నో రకాల సందేహాలకు సమాధానాలు మనకు దొరుకుతాయి. కాబట్టి ఆ స్వాధ్యాయం కూడా ఎంతో ముఖ్యమని చెప్తారు. సో ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ స్వాధ్యాయం కూడా మనం చేయవలసి ఉంటుంది. అలాగే మరి స్వాధ్యాయంతో పాటు ఇంకా ఏంటంటే సేవ అనేది కూడా చాలా ముఖ్యం. మొట్టమొదటిగా ఏంటంటే సద్గురు సేవ అని చెప్పుకున్నాం. ఆఖరికి ఇక్కడ సేవ. ఈ సేవ అనేది ఏంటంటే సర్వీస్ అని అంటాం ఇంగ్లీష్ లో. డ్యూటీ వేరే, సేవ వేరు. డ్యూటీ అంటే మనం శాలరీ తీసుకొని చేసేది డ్యూటీ అవుతుంది. ఫ్రీగా చేసేది సర్వీస్ అవుతుంది. సేవ అవుతుంది ఉచితంగా చేసేది. ఈ సేవలలో 2 రకాల సేవలు ఉంటాయి. దేహ సేవలు, ఆత్మ సేవలని. ప్రాపంచిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు అని కూడా చెప్పొచ్చు వీటిని. దేహ సేవలు అంటే దేహానికి లాభం కలిగించేవి. ఒక నీటి దానం గాని, అన్నదానం గాని, వస్త్రదానం గాని, భూదానం గాని, గోదానం, విద్యాదానం ఇటువంటివన్నీ కూడా ఏంటంటే దేహ సేవల కిందికి వస్తాయి. అలాగే మరి ఆత్మ సేవలు అంటే ఏంటంటే ఆత్మకు లాభం కలిగించేవి. ధ్యానం చేయడం కానీ, ధ్యానం చేయడాన్ని ఆత్మకర్మ అని అంటూ ఉంటాం. మరి ప్రతిసారి మనకు చెప్పేవి, చేయించేవి అన్నీ కూడా ముక్తి కర్మలు అని అంటాం. అంటే ఇవి ముక్తిని ఇచ్చేవి, ముక్తికి దగ్గరగా చేసేవి. ధ్యానం సంబంధించిన పనులన్నీ కూడా. అంటే ఇక్కడ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు ఈ ముక్తి కర్మలు చేయమని చెప్తారు. ధ్యానం చేయడం కానీ, ధ్యానం చెప్పడం కానీ, ధ్యానం చేయించడం కానీ. ప్రస్తుతం అయితే మరి ఈ మాస్టర్స్ కనిగిరి మాస్టర్స్ అంతా మరి ఈ జూమ్ క్లాస్ నిర్వహించడం అనేది కూడా ఆధ్యాత్మికపరమైన సేవ. ఒక జూమ్ క్లాస్ ఏర్పాటు చేయడం అనేది ఏర్పాటు చేసి దీని ద్వారా ఎంతో మంది జ్ఞానం పొందడానికి ఈ క్లాస్ ఏర్పరచడం అనేది నిజంగా గొప్ప ఆధ్యాత్మిక సేవ. ప్రస్తుత సమయంలో ఈ కర్ఫ్యూ, ఈ లాక్డౌన్ సమయంలో అందరికీ ధ్యానం చేయించడం, వాళ్ళందరికీ జ్ఞానం గురించి ఏర్పరచడం అనేది కూడా చాలా చక్కటి ఆధ్యాత్మికపరమైన సేవ. ఈ టైంలో మనం ఎవరింట్లో వాళ్ళు ఉండి కూడా జ్ఞానాన్ని పొందడానికి అద్భుతమైన అవకాశం. అలాగే ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు, అందులో పాల్గొనడం, అందుకు మనం సహకరించడం, లేదంటే ఒక శాకాహార ర్యాలీ ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ ర్యాలీలో పాల్గొనడం కావచ్చు, అందులో మనం వంతుగా మనం సేవ చేయడం, సహకరించడం కావచ్చు, ఒక పిరమిడ్ కట్టించడం కావచ్చు, పిరమిడ్ కట్టడం కావచ్చు, ఆ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములు అవడం కావచ్చు. ఇటువంటివి ఏవి చేసినా కానీ ధ్యాన కార్యక్రమంలో మన వంతుగా మన శక్తి మేరకు మనం సేవ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ముక్తికరములు, ఆధ్యాత్మికపరమైన సేవలు, ఆత్మకు లాభం కలిగించే పనులు. సో ఇక్కడ మనకు వీలైనంత వరకు మనం ఈ దేహ సేవలన్నీ కూడా ఏంటంటే పుణ్యకర్మలు అని అంటాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో మనం చేసేవన్నీ కూడా ముక్తి కర్మలు అని అంటాం. సో పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్య ఫలితం మనకు కొంతకాలం వరకే ఉంటుంది. అది తాత్కాలికం. అంటే ఒక జన్మ వరకు మనకు అది ఉపయోగపడుతుంది, ఆ పుణ్యం, చేసిన పుణ్యం అనేది. కానీ ఈ ముక్తి కర్మలు చేస్తే ఏమవుతుందంటే ఇవి మనకు శాశ్వతంగా మనకు ఉపయోగపడుతుంది. జన్మ జన్మల వరకు ఇవి లాభాన్ని కలిగించి ఏంటంటే ఈ ముక్తి కర్మలు ఆత్మకు లాభం కలిగించేవి. ఆత్మ శాశ్వతం కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మకు ఏదైతే లాభం కలిగించే పని మనం చేస్తామో దాని యొక్క ఫలితం కూడా మనకు శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ ముక్తి కర్మలు చేస్తే మామూలుగా ప్రాపంచిక జీవితంలో ఈ నీటి దానం చేయడం అనేది బయట ఎక్కడో నీటి దానం, అన్నదానం చేస్తే దాని యొక్క ఫలితం వల్ల భవిష్యత్తులో మనకు తినడానికి కానీ, తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కొంతకాలం వరకు, లేదా ఒక జన్మ వరకు ఆ ఫలితం వచ్చేసి ఆ తర్వాత ఆ ఫలితం అయిపోతుంది. కానీ ఒక ధ్యాన కార్యక్రమంలో కనుక మనం ఈ సేవ చేస్తే, ఒక అన్నదానం ఏర్పరచాలంటే ఒక ధ్యానం చెప్పేవారికి ధ్యానులకు అన్నదానం అది చేస్తే అది ముక్తి కర్మ కింద అయ్యి దాని యొక్క ఫలితం నీకు శాశ్వతంగా ఉంటుంది. అంటే జన్మ జన్మలకు నీకు భోజనానికి లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసింది ఈ దేహ సేవల కంటే కూడా ముక్తికరమైన ఆధ్యాత్మిక సేవలు అనేవి కొన్ని కోట్ల రెట్లు గొప్పవని సార్ చెప్తూ ఉంటారు. దేహ సేవలకు, ఆత్మ సేవలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని చెప్తారు. మామూలుగా బయట మనం చేసే అన్నదానానికి, ఈ ధ్యాన కార్యక్రమంలో చేసే మనకు అన్నదానానికి మరి అంత గొప్పవి కాబట్టి అటువంటివి మనకు సార్ చెప్తుంటాడు, చేయిస్తూ ఉంటారు. ప్రతిసారి ఏ చెప్పినా గానీ ఆత్మపరంగా మనం ఎదగడానికి ఉపయోగపడేవే
ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. అవే ఆయన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా అవకాశాన్ని బట్టి పుణ్యకర్మలు చేయొద్దని కాదు. వీలుంటే అవకాశం ఉన్నప్పుడు పుణ్యకర్మలు, వీలైనంత వరకు ముక్తి కర్మలు, ఏది ఎంత అవకాశం ఉంటే అంత మనం చేసే ప్రయత్నం చేయాలి. సందర్భాన్ని బట్టి పుణ్యకర్మలు కూడా చేస్తూ ఉండాలి. పుణ్యకర్మలు చేయొద్దని కాదు. అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పుణ్యకర్మలు కూడా మనం చేస్తూ ఉండాలి. సో, ఇలా మనం ఆత్మజ్ఞానం పొందాలంటే ముఖ్యంగా ఈ విషయాలు మనం పాటించాలని నేను ఇది తటవర్తి రాజ్యలక్ష్మి మేడం రాసినటువంటి 'మరో జన్మ' పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందడానికి పాటించవలసిన విషయాలని చెప్పేసి ఈ 5 విషయాల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా సద్గురు సేవ, రెండవది సత్సంగము అంటే సత్సంగం అంటే ధ్యానం చేయడం. మూడవది సజ్జన సాంగత్యం అంటే పత్రిసార్ లాంటి వారు, అలాగే ఆత్మజ్ఞానం గురించి గురువుల యొక్క సాంగత్యం. మరి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం, రాఘవ సార్ దంపతులు వాళ్ళు ఎక్కువ పూర్తిగా ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలే వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క గురువుల యొక్క సాంగత్యం చేయడం. మరి నేను వారి ద్వారానే ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ క్లాస్ చెప్పగలగడానికి కూడా ముఖ్యంగా వారి దగ్గర ట్రైనింగ్ అవడం వల్లే మరి ఈ విషయాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ టైంలో వాళ్ళు మార్నింగ్ 4 to 6:30 టైంలో రెగ్యులర్ గా జూమ్ లో సైలెన్స్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యానం వాళ్ళు చేయిస్తున్నారు. దాంతో పాటు తర్వాత రోజు ఒక మాస్టర్ తోటి, అంటే మనం మాస్టర్స్ గా తయారవడం కోసం అక్కడ రోజు ఒక మాస్టర్ కి అవకాశం ఇచ్చి వాళ్ళతో క్లాస్ చెప్పిస్తూ ఉంటారు. ఒక 20 నిమిషాలు క్లాస్ చెప్పించి ఆ అవకాశాన్ని అక్కడ అందులో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అంటే మనం మాస్టర్ గా తయారవడం కోసం అదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్. డైలీ మార్నింగ్ జరిగే జూమ్ సెషన్ ఉంది. అందులో మనం క్లాసులు చెప్పడానికి ఏ విధంగా చెప్పగలగాలి అనే దాని గురించి సార్ అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దాంతో పాటు సారథి రాజలక్ష్మి మేడం వాళ్ళ యొక్క స్పీచెస్ కూడా మనకు రోజు ఉంటాయి అందులో. సో, అవకాశం ఉన్న వాళ్ళు అందులో మరి ఆ జూమ్ క్లాస్ లో పాల్గొనాలనుకున్న వాళ్ళు, మీకే అవకాశం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నన్ను కానీ సార్ని కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మేము జూమ్ క్లాస్ మెసేజ్ ఇందులో పెడుతూ ఉంటాం గ్రూప్ లో. మీరు దాని ద్వారా కూడా మీరు జాయిన్ కావచ్చు మీ అవకాశాన్ని బట్టి. సో, మరి సజ్జన సాంగత్యం అనేది ఎంతో ఇంపార్టెంట్. తర్వాత స్వాధ్యాయము, అలాగే సేవ. స్వాధ్యాయం కూడా ఇంత ఇంపార్టెంట్ అంటే నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. నేను మా స్కూల్లో చదువుకున్నప్పుడు ఏంటంటే మా స్కూల్ గోడ పైన ఒక కొటేషన్ ఉండేది. ఏమిటంటే చినిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. అంటే పుస్తకాలనే అంత గొప్పవని చెప్పేసి. అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్తూ ఉంటారు. ఒక మంచి పుస్తకం అనేది ఒక మంచి మిత్రుడితో సమానం అని చెప్పేసి. సో, పుస్తకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మరి సార్ కూడా ఆ మధ్యనే మనకు నరేంద్ర మోడీ గారు కూడా అనుకుంటాను కొన్ని సంవత్సరాలు 1 year బ్యాక్ ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏదైనా పెళ్లిళ్ళకి కానీ, ఫంక్షన్లు కానీ వెళ్ళినప్పుడు ఈ బొకేలు అవి ఇవ్వడం కాకుండా ఒక పుస్తకాన్ని, ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తే అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో, మనకి ఎంతో మంది కూడా పుస్తకాలు చదివే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో, కొన్ని వేల పుస్తకాలు, మనం అన్ని పుస్తకాలు ప్రతిసారి చదివిన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా ప్రతిసారి 1,00,000 పుస్తకాలు చదివి ఆ పుస్తకాల యొక్క సారాంశాన్ని తన పుస్తకాల ద్వారా మనకు అందిస్తున్నారు. మరి ప్రతిసారి పుస్తకాలను మనం ప్రిఫరెన్స్ చేసి సార్ పుస్తకాలు చదవడం, సార్ స్పీచెస్ వినడం, దాంతో పాటు తటవర్తి రాజలక్ష్మి దంపతులు కూడా చాలా సులభంగా ఉంటాయి వాళ్ళ పుస్తకాలు కూడా. అవి కూడా అంత ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే. ఆ పుస్తకాలు కానీ ఇవి చదవడం వల్ల మనం జ్ఞానపరంగా ఎంతో ఎదుగుతాము. అలా స్వాధ్యాయం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆఖరిది సేవ. సేవ అనేది కూడా మనం ఇప్పుడు జూమ్ క్లాస్ సార్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది ఒక ఆధ్యాత్మికపరమైన సేవ. దీంట్లో మన వంతుగా మనం చేయండి అంటే మనకు తెలిసిన వాళ్ళకు ఈ జూమ్ క్లాస్ గురించి చెప్పడం, వాళ్ళని ఇందులో భాగస్వాముల్ని పాల్గొనే విధంగా చేసే ప్రయత్నం చేయడం కూడా, అది కూడా మనకు ఒక రకమైన ఆధ్యాత్మికపరమైన సేవ అవుతుంది. కాబట్టి ఈ 5 విషయాలు మనం పాటించినట్లయితే మనం త్వరగా ఎంతో తక్కువ సమయంలో మనం ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా మనం సంపాదించుకోవచ్చు. అందుకే ఈ 5 అనేది మనకు చాలా చాలా ముఖ్యమైన విషయాలని తటవర్తి రాజలక్ష్మి మేడం ఆ పుస్తకంలో మనకు ఇవ్వడం జరిగింది. సద్గురు సేవ, సత్సంగము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ. ఈ 5 మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎంతో లాభాన్ని కలిగిస్తాయి. మరి
ప్రతిసారి కూడా మనకు చెప్తూ ఉంటారు ఏంటంటే సాధన, స్వాధ్యాయం, సాంగత్యం ఈ మూడింటిని ఆధ్యాత్మిక త్రిరత్నాలు అని చెప్పడం జరిగింది సార్. ఆధ్యాత్మిక త్రిరత్నాలు సాధన, స్వాధ్యాయం, సాంగత్యం అని. సో ఈ మూడు, దాంతోపాటు సేవ కూడా సార్ చెప్తూ ఉంటారు. ఇవి మనం ఆచరించడం వల్ల అద్భుతమైన ఆత్మలను పొందడానికి అవకాశం ఉంది. మనం నిజంగా ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఎంత అదృష్టవంతులు అంటే పత్రి గారు లాంటి ఒక సద్గురు దొరికారు. మరి అద్భుతమైన మార్గం దొరికింది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళందరూ నిజంగా ఎంతో అదృష్టవంతులు అవుతారు ఈ జ్ఞానాన్ని పొందడం. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చిందే ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం. ఆత్మలమైన మనము ఆ లోకాల నుంచి ఈ లోకానికి భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఆత్మజ్ఞానం గురించి మన ఎదుగుదల కోసం వచ్చాం. ఆత్మపరంగా ఎదగడం కోసం, ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కోసం. అటువంటి అవకాశం మనకు ఇటువంటి పత్రిసార్లు లాంటి గురువు దొరకడం వల్ల మనకు ఇంకా ఎంతో ఎదుగుదలకు ఉపయోగపడింది. కాబట్టి నిజంగా మనం అందరం కూడా ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళని కూడా ఎంతో అదృష్టవంతులం. నిజంగా పూర్వజన్మ సుకృతం వల్లే పత్రిసార్ లాంటి గురువు దొరకడం, ఈ మార్గం దొరకడం అనేది మనకు జరుగుతుంటుంది. మరి ఈరోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి కనిగిరి పిరమిడ్ స్పెషల్ సొసైటీస్ మూవ్మెంట్ వారికి, నర్సారెడ్డి గారికి, మిగతా మాస్టర్స్ అందరికీ, అలాగే మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి నా గురువులైనటువంటి చక్రవర్తి రాజలక్ష్మి మేడం, రాఘవ సార్ దంపతులకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జూమ్లో పాల్గొన్నటువంటి ఎంతో ఓపిక ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.